రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ లో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పొదిలి సీఐ వెంకటేశ్వరరావుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. జగనన్న పోరుబాట కార్యక్రమంలో చెప్పులు రాళ్ల దాడిలో నిందితుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో అరెస్ట్ అయిన వారిని పరామర్శించడానికి పొదిలి పిఎస్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు. అయితే నిందితులను కలవడానికి రూల్స్ ఒప్పుకోవని సీఐ తెలిపారు. దీంతో ఆగ్రహానికి లోనైన చెవిరెడ్డి రూల్స్ తమకు తెలుసని, తమ వారిపై అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ వేలు చూపిస్తూ సీఐని ప్రశ్నించడం వివాదాస్పదంగా మారింది. దీంతో పోలీస్ స్టేషన్లో దౌర్జన్యానికి దిగడం సరైంది కాదని, ఏవైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని సీఐ వెంకటేశ్వరరావు వాదించారు. ఒక దశలో స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలుపుతానని చెవిరెడ్డి భీష్మించడంతో డీఎస్పీ లక్ష్మీనారాయణ కలుగజేసుకుని సర్ది చెప్పడంతో శాంతించారు. సార్ ఇప్పుడు మీతో పాటు మిక్స్ సార్ మీరు మా వాళ్ళ ఐసోలేట్ అయ్యి రిమాండ్ పోయేదా మీరు కలవకూడదు సార్. కాదు సార్ కలవకూడదు. మేము అలాంటిగా ఫెసిలిటీ ఇస్తాం సార్. ఇప్పుడు మీతో మిక్స్ అయిపోతున్నారు, అది కరెక్ట్ కాదు. మా వాళ్ళు మీతో మిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు. మేము రిమైనింగ్ పంపుతున్నాం సార్. మీరు మిక్స్ అవ్వకూడదు అట్లా సార్. మేము మంచిగానే మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు మీతో పాటు మిక్స్ సార్ మీరు మా వాళ్ళ ఐసోలేట్ అయ్యి రిమాండ్ పోయేదా మీరు కలవకూడదు సార్. కాదు సార్ కలవకూడదు. మేము అలాంటిగా ఫెసిలిటీ ఇస్తాం సార్. ఇప్పుడు మీతో మిక్స్ అయిపోతున్నారు, అది కరెక్ట్ కాదు సార్. ఏం మాట్లాడతారు సార్ మీరు అసలు? ఏం మాట్లాడతారు సార్ మీరు అసలు? మీరు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. మీకు మీరు వచ్చారని మర్యాద మాట్లాడి బాగా పంపించాం. తప్పుడు కేసులు పెట్టి మీరు కంట్రోల్ చేసుకోండి. ఏం కాదు, కంట్రోల్ చేసుకోండి.